Hello everyone. Here it is the chapter 1 heat from the class 10. Here we are going to discuss about activity 3. ఈ activity 3లో we are going to learn the relation between temperature and kinetic energy. Kinetic energy formula we already know from the before classes itself. In the 9th class itself we came to know that kinetic energy formula is of mv square. మనం kinetic energy formula చూసినప్పుడు ఫార్ములా ఈజ్ 1/2 mv స్క్వేర్. ఇక్కడ m అనేది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, v అనేది వెలాసిటీ లేదా స్పీడ్ లాగా కన్సిడర్ చేస్తాం. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా మారదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అనేది కంప్లీట్గా స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఈ పాయింట్ అనేది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఇంపార్టెంట్. అంటే వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, వెలాసిటీ తగ్గుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. హియర్ ద యాక్టివిటీ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ 2 tumblers. One is filled with hot water and another one is with cold water. మరి హాట్ వాటర్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, రూమ్ టెంపరేచర్ కంటే హాట్ వాటర్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీ ఆల్రెడీ నో we can observe the movement of the particles inside the hot water. And cold water temperature అనేది రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి we cannot observe the movement of the particles inside. మరి ఇది నేకెడ్ ఐకి అంత క్లియర్గా ఉండదు కాబట్టి what the activity explains us, we have to take some food color or KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ పార్టికల్స్ని కానీ కొంచెం ఫుడ్ కలర్ని కానీ ఈ 2 టంబ్లర్స్లో ఒక చిటికేడు అంటే ఎ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ వీ హ్యావ్ టు పోర్ ఇన్ బోత్ ద టంబ్లర్స్. 2 టంబ్లర్స్కి యాడ్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ ది కలర్ పార్టికల్స్ ఇన్సైడ్ ద టంబ్లర్స్. మరి ఫస్ట్ దాంట్లో వెన్ ఎవర్ హాట్ వాటర్లో ఈ మూమెంట్స్, ఈ మాలిక్యూల్స్ మూమెంట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే అవి చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కోల్డ్ వాటర్లో ఆ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్టివిటీలో ఆల్రెడీ ఇచ్చారు, వై డూ దే మూవ్. ఆ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఎందుకు మూవ్ అవుతాయి, ఈ ఫుడ్ పార్టికల్స్ లేదా ఈ కలర్ పార్టికల్స్ అనేవి ఎందుకు మూవ్ అవుతాయి అంటే హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ వాటర్లో ఉన్న పార్టికల్స్ అనేవి మూమెంట్లో ఉంటాయి. అవి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వెన్ దే ఆర్ మూవింగ్ వైల్ దే ఆర్ మూవింగ్ దే హిట్ ద కలర్ పార్టికల్స్ టు. అవి వాటి మార్గం మధ్యలో ఉన్న ఈ కలర్ పార్టికల్స్ని హిట్ చేస్తాయి. ఇవి హిట్ చేయంగానే ఈ కలర్ పార్టికల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. తర్వాత వై డూ దే మూవ్ ర్యాండమ్లీ అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లేకుండా ఎటు పడితే అటు డిఫరెంట్ స్పీడ్స్తో కనుక మూవ్ అయితే దాన్ని ర్యాండమ్ మూమెంట్ అని అంటాం. లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి ఎందుకు మూవ్ అవుతున్నాయి అనే దానికి ఆన్సర్, వాటర్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ పార్టికల్స్ వెళ్ళి వాటిని హిట్ చేస్తే అంటే కొలైడ్ చేస్తే ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం అవి ఈ హిట్ చేయడం వల్ల వాటి వెలాసిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కో పార్టికల్ వెలాసిటీ ఒక్కో రకంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద హిట్టింగ్ ఆఫ్ ద వాటర్ పార్టికల్స్ దీస్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ అని చెప్పుకోవచ్చు. తర్వాత కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే హాట్ వాటర్లో ఉన్న పార్టికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి కోల్డ్ వాటర్లో ఉన్న పార్టికల్స్ కంటే. అంటే హాట్ వాటర్లో ఉన్న పార్టికల్స్ వెలాసిటీ లేదా స్పీడ్ అనేది కోల్డ్ వాటర్ కంటే ఎక్కువగా ఉంది. వెలాసిటీ ఈజ్ హై, ఆల్రెడీ ముందే చెప్పుకున్నట్టుగా వెలాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కూడా ఎక్కువగానే ఉంటుంది. వెలాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. వెలాసిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు. వెన్ ఎవర్ టెంపరేచర్ ఈజ్ హై స్పీడ్ ఆఫ్ ది పార్టికల్స్ విల్ హై. వెన్ ఎవర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఈజ్ హై కైనెటిక్ ఎనర్జీ ఆల్సో హై. అంటే హియర్ వీ కెన్ సే దట్ వెన్ ఎవర్ హై టెంపరేచర్ ఈజ్ దేర్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ విల్ ఆల్సో బీ హై. Whenever low temperature is there, then kinetic energy of the particles also low. By this conclusion, we can conclude that
the average kinetic energy of the particle is always directly proportional to absolute temperature. Absolute temperature తర్వాత కైనటిక్ ఎనర్జీ ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఒక వాల్యూ పెరిగితే నెక్స్ట్ది కూడా పెరుగుతూ ఉంటుంది, ఇది కనుక తగ్గితే నెక్స్ట్ది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇవి రెండు కూడా ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ యాక్టివిటీ 3. యాక్టివిటీ 3లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ వచ్చేసి ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. దీని తర్వాత యాక్టివిటీ 4. యాక్టివిటీ 4 ఈ పిక్చర్ని చూడంగానే వాట్ దిస్ యాక్టివిటీ మెయిన్లీ వాంట్స్ టు టెల్ అస్. ఇక్కడ మనకు ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? ఈ యాక్టివిటీ ద్వారా హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. హౌ కెన్ యూ కన్క్లూడ్ దట్ హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ high temperature region to low temperature region? Generally, this flowing of heat from high temperature region to low temperature region is a property of heat. So, ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ ప్రూవ్ చేయబోతున్నాం. So, this is a picture. We have to take a beaker. Initially, we have to take some hot water into the beaker. Later, you have to pour some amount of the oil from the walls of the beaker slowly. అంటే బీకర్లో నువ్వు కొంత హాట్ వాటర్ని తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ ఈ షుడ్ బి ఎట్ రూమ్ టెంపరేచర్. దాన్ని వేడి చేయకూడదు, వాటర్ మాత్రమే వేడిగా ఉండాలి. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న ఆయిల్ని ఈ బీకర్ గోడ మెటల్ స్లోగా వేయాలన్నమాట, స్లోగా పోయాలి. దెన్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ద టోటల్ ఆయిల్ సెటిల్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. And it is very clear the variation between the water surface and the oil surface. అంటే నువ్వు ఎప్పుడైతే స్లోగా ఆయిల్ని పోసావో నీకప్పుడు వాటరు తర్వాత ఆయిల్ ఈ 2 లేయర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. నౌ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఎ లిడ్ విత్ 2 holes ఉన్న ఒక మూతని ఈ బీకర్ మీద సెట్ చేయాలి. And you have to take 2 thermometers. One should be immersed in oil and another should be immersed in water. ఈ రకంగా నువ్వు అరేంజ్మెంట్ చేసుకోవాలి. Initially, the thermometer readings in both the thermometer readings are same. After a while, next